కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిపోతున్నా ఇచ్చిన హామీల్లో సూపర్ 6 అంటూ ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చకుండా ప్రజలకు పంగనామం పెట్టాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల ఆరోపణ. ఇది వాస్తవమేనా? వాస్తవం కాదు కాబట్టి కనీసం ప్రతిపక్షం లేకుండా తీసుకెళ్ళి వాళ్ళు పెట్టింది. వాళ్ళు మాట్లాడేది ప్రతి ఒక్కటి అబద్ధాలు, అన్నీ కుట్రలు అవి చేస్తున్నారు కాబట్టి జనాలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని చోట తీసుకెళ్ళి పెట్టారు జనాలు. ఇక వాళ్ళ మాటలకి విలువ ఉందంటావా? లేదంటారా? మరి వాళ్ళు అడుగుతున్నారు కదా, ఈరోజు తల్లికి వందనం అన్నారు, సో ఏదైతే నాకు ఫ్రీ బస్ అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ప్రతి ఇంటికి 1500 ఇస్తామన్నారు. ఇవేమి ఇవ్వకుండా ప్రజలను మోసం చేసింది కదా కూటమి ప్రభుత్వం అంటున్నారు. సంవత్సరం పాటు ఏమి ఇవ్వకుండా మరి దాన్ని ఎలా చూడాలంటారు? పింఛను నువ్వు 3000 నేను 3000 ఇస్తానని చెప్పి 2500, 3000, 3250 అట్ట ఇచ్చుకుంటూ వచ్చావు. బాబు గారు ఇదే సూపర్ 6 పథకంలో పింఛను ఒక్కసారిగా 4000 చేసి ఇచ్చినాయి. అది 3 నెలలు 2 నెలలు 3 నెలలు కలిపి ఇక తీసిచ్చాడే. ఏడ నిద్రపోతున్నారు మీరు? మళ్ళీ మన ఇవాళ 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్న జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా కాలేజీకి వెళ్తాను చెప్పండి, వాళ్ళకు కూడా ఇప్పిద్దాం తల్లికి వందనం పథకం. అది కూడా వాస్తవేలేండి. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక ఈ గడిచిన ఈ 1 yearలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ఏంటి, సాధించకుండా వదిలేసిన పరాజయాలు ఏమనుకోండి కొంచెం? పరాజయాలు ఏమున్నాయండి? 1 సంవత్సర కాలంలో ఇంత లోటు బడ్జెట్లో ఉన్న మన రాష్ట్రాన్ని అటు డెవలప్మెంట్ చేసుకుంటా, అటు కంపెనీలు ఉద్యోగాలు తీసుకొచ్చుకుంటా, జనాలకి భారం లేకుండా మంచిగా అన్ని సరిపడా వస్తువులు అందియాలని చెప్పి చంద్రబాబు గారు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మన రాజధానిని కూడా నిర్మాణం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో ఈ 4 ఏళ్లలో రాజధాని ఖచ్చితంగా మంచి నిర్మాణం సాధిస్తుందని, చంద్రబాబు గారి సారథ్యంలో నిలబడుతుందని నేను నమ్ముతున్నాను. అంటే ఇది అడగాలో అడగకూడదో నాకు అర్థం కావట్లేదు. రాజధాని అన్నారు కాబట్టి ఏంటది? రాజధాని అమరావతి రాజధాని, దేవతల రాజధాని కాదు ఇంకొకటి అంటూ మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో చేసిన ప్రచారాన్ని అసలు ఎలా చూడాలి? అసలు ఆ పరిసర ప్రాంతాలు అంటే కనుక మీరు కూడా గుంటూరు జిల్లా వాసే కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ భారతి గారిని, వైఎస్ భారతమ్మ గారిని, వైఎస్ విజయమ్మ గారిని, పాపం షర్మిల గారు పాపం దేనికదే ఒప్పుకోలేదు, రాజధాని అదే అంది. నేను స్ట్రైట్ ఫాలోయింగ్ క్వశ్చన్ అడుగుతున్నా. రాజధానిలో ఇల్లు లేదని చెప్పి నువ్వు 2014, 14, 15, 16లో నువ్వు చంద్రబాబు గారిని ఎంత అవగాహనలో మాట్లాడినావు. నువ్వు రాజధానిలో ఇల్లు కట్టుకొని ఉంటున్నావు కదా. అదే రాజధానిలో మీ అమ్మ కొన్నాళ్ళు నివసించింది కదా, అదే రాజధానిలో మీ ఆవిడ ఉంటుంది కదా, అదే రాజధానికి మీ కూతుర్లు వచ్చి వెళ్తున్నారు కదా నువ్వు ఉన్న నివాసానికి. నువ్వు వీళ్ళందరికీ వర్తిస్తే అది కూడా వాళ్ళకి వర్తిస్తుంది. ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి కాదు. ఎందుకని ఇంత మటుకు ఇప్పుడు ఆ ఛానల్ ఎండీగా ఆమె ఇంతవరకు ఖండించకపోవటం కానీ, లేదంటే అసలు మా ఛానల్కి సంబంధం లేదు, ఎవరికి వ్యాఖ్యలు చేస్తే మాకేం సంబంధం అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం కానీ ఎలా చూడాలంటారు? అసలు ఏమంటే వాళ్ళు మొదటి నుంచే 3 స్టెప్పులు, 3 రాజధానులు. వాళ్ళు ఇప్పటికి కూడా రాజధాని నుంచి తరలించుదామన్న ఆలోచన తప్పితే ఉన్నదాన్ని ఎలా చేద్దాము ఎలా అనేది లేకుండా అసభ్యకరంగా మాట్లాడే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళు అసలు ప్రతిపక్షానికి లేని పనికిరాని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఈ రకంగా అరాచకం చేస్తున్నారంటే వాళ్ళకి మొన్న గవర్నమెంట్గా అప్పచెప్పుంటే అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు తిరగగలుగుతారండి? మన రాష్ట్రంలో తిరగగలుగుతారండి? ఎంత మాట అండి అది. వాడు ఒక సాక్షి మీడియా అంటారు దాన్ని, దాంట్లో వాడు ఒక ఆ మాట అంటాం, వాడు దాన్ని కనీసం తప్పు అని కూడా ఖండించకుండా దాన్ని ప్రెస్ మీట్ పెట్టాం. మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేసినందుకు సజ్జల వాడు మనిషా లేకపోతే ఇక వాడు మానవ మృగమో నాకైతే తెలియదు. కానీ వాళ్ళ ఫోటోల్ని చెప్పులతో కొట్టడం ఏంది? ఇది అసలుకి ఏ జాతి, రాక్షస జాత, సంకర జాత అని అడిగారు కదా. మరి ఆ ఫోటోల్ని చెప్పులతో కొట్టడం గురించి ఏం చెబుతారు మరి మీరు? అరే బాబు, మీరు 2019, 2020 మీరు ఎట్లా చేశారా? ఎలా? కనీసం మీరు సభ పెడుతుంటే దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో ఒక బాక్సింగ్ లాగా పెట్టి మీరు కాలుతో దంతం మీకు ఇష్టాసారంగా ఎట్లా పడితే అలా చేశారే. ఇది వీళ్ళని
అసలు ఆడవాళ్ళని మీరు అన్నందుకే కదా ఇవాళ వాళ్ళు చెప్పులతో కొట్టారు. ఇంకా మిమ్మల్ని అసలు చెప్పులతో కాదు, మిమ్మల్ని అనకూడదు కానీ ఈ డ్రైనేజ్ కాలంలో ముంచి లేపాలా. చెప్పులతో కొట్టడం చాలా సిల్లి వాళ్ళకి, అది కాదు. వాళ్ళని డ్రైనేజ్ కాలంలో ముంచి లేపితే కానీ ఏమన్నా సిగ్గేమన్నా వచ్చిద్దామని ఆ సజ్జలను అడుగుతున్నాను నేను. ఇప్పుడు కూడా రాజధాని రైతుల మీద, ఆడవాళ్ళ మీద విరుచుకుపడగల కారణం ఏందని నాకు అర్థం కాదు. నేను అడుగుతాను, చంద్రబాబు గారిని కూడా అడుగుతున్నా, ఎందుకు మీరు వదిలిపెట్టకూడదండి? అసలు వదిలిపెట్టనే కూడదు. అరెస్ట్ చేయడమే తప్పు అంటున్నారు కదా. అసలు ఇప్పుడు ఏదైతే కృష్ణరాజుని కానీ, ఏదైతే కనుక ఈ కేఎస్ఆర్ కానీ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమే మహాపాపం. 70 ఏళ్ల ముసలాళ్ళని అరెస్ట్ చేస్తారా మీరు అంటూ బాధపడుతున్నారు కదా. మరి మన అంబటి రాంబాబు గారు కూడా బాధపడుతున్నారు దాని గురించి, రోజా మేడం గారు బాధపడుతున్నారు, విడదల రజనీ గారు బాధపడుతున్నారు, వరుడు కళ్యాణి గారు బాధపడుతున్నారు. వీళ్ళందరూ బాధపడిపోతున్నారు కదా. మా కేఎస్ఆర్ని అరెస్ట్ చేస్తారా 70 సంవత్సరాల వయసులో, ఏదో క్షమాపణ చెప్పేశాడు కదా ఆయన అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలి? ఇక మాట్లాడే వాళ్ళ పేర్లు చెప్పావు చూసావా, అంతా పతివర్త శిరోమణి. ఎవరైతే పేర్లు చెప్పారు చూసావా మీరు, రోజా గారు కానీ లేకపోతే రజనక్కయ్య కానీ అంబటి రాంబాబు గారు అయితే అసలు వీళ్ళందరూ హెడ్ మాస్టర్. వీళ్ళందరికీ ట్యూషన్ సాయంత్రం కల్లా ట్యూషన్ చెప్తాడు వీళ్ళకి. ఎట్లా తెలుసా, ఆన్లైన్ క్లాసులు సాయంత్రం కల్లా రజనీ కానీ రోజా కానీ వీళ్ళకి సాయంత్రం కల్లా వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ హెడ్ మాస్టరు అనే దాని మీద ఈ ఆంబోతు గంగిరెద్దు ఇతను చేసే పనులన్నీ సాయంత్రకాలం ఆన్లైన్లో మీరు అలా చేయండి అని ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి పనికొస్తాడు అతను. అంతకుమించి దేనికి పనికిరాడు. చూసాం కానీ అతను కూడా ఎంత అసభ్యంగా అతను ఉన్న హోదాకి సంజన సుకన్య ఏందండి అది. ఇక అతని మాటలు కూడా ఒక విలువ ఉన్నాయనేది మాత్రం. మరి 70 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేయటం ఏంటి అని బాధపడుతున్నారు కదా. ఆ వయసు గురించి ఏమంటారు మరి? ఈడు ఎవడైతే 70 సంవత్సరాలు అంటున్నాడు, అదే 80 సంవత్సరాలు చంద్రబాబు గారిని స్టేషన్లో పెట్టినప్పుడు తప్పు చేస్తే ఎవరినైనా లోపల వేయచ్చు కన్నా ఈ అడ్డగాడిదా ఈ కర్రెదవా వీడు ఈరోజు ఆ వ్యాఖ్యలు చేయటం అనేది సమంజసమా? ఆ రోజు ఇదే ఎదవా, ఇదే పనికిరాని సాక్షి మీడియాలో వీడు ఈ కర్రెదవా కూర్చొని ఏమన్నాడు, తప్పు చేస్తే వయసుతో సంబంధం ఏముందండి, తప్పు చేస్తే జైలుకి వెళ్ళాల్సిందే అని ఇదే వీడు సంబోధించినప్పుడు ఇది తప్పేనంటే తప్పైతే కాబట్టి వేసింది. సరే, ఇవన్నీ ఓకేనండి. నిన్న పొదిల్లో జరిగిన సంఘటన అసలు ఎలా చూడాలి? ఆ పొదిల్లో ఏదైతే వ్యవసాయ మార్కెట్ పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి చేసిన హంగామాని, అలాగే అక్కడ మహిళల మీద రాళ్ల దాడి, పోలీసుల మీద రాళ్ల దాడి, ఎలా చూడాలంటారు ఈ సంఘటన? అసలుకి జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక మహేష్ బాబు సినిమా ఒకటి ఉందండి, వాడు చనిపోయే వాళ్ళు చూసినా సరే ఆడికి పోయి నవ్వటం, లేదు ఎవడు చావకపోతే వీడే చంపి ఆడ కూర్చొని నవ్వటం, అలాంటి సైకో లక్షణాలు జగన్మోహన్ రెడ్డిలో కంటి కట్టినట్టు కనపడుతున్నాయి. అదే నా మాట అన్నారు ఏంటండి, నిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారని వెళ్ళారు. స్పైడర్ మూవీ అండి, మర్చిపోయా, ఇప్పుడు గుర్తుకొచ్చింది. స్పైడర్ మూవీ మీరు కూడా ఒకసారి చూడండి. అచ్చం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సినిమా ఉన్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు రైతులు బాధపడుతున్నారని వాళ్ళని పరామర్శించడానికి కదా వెళ్ళింది. ఎవరు పరామర్శిస్తే రాళ్ళు దాడేంది, వాళ్ళు ఆ రకంగా పొగాకు అంతా పెట్టుకొని ఉంటే పొగాకు తొక్కితే ఏదన్నా పనికి వస్తుందండి. మీరు ఆ వీడియో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఆ రకంగా పడేసి తొక్కుతున్నారే అంటే ఏంటిది అది? అంటే వాళ్ళ అభిమానుల తాకిడి తట్టుకోలేక తొక్కుతారు. అభిమాని తాకిడి కాదండి, జనాలు ఏడుపు చూసి నవ్వటానికి చేసిన ఇతను చేసే పనులు ఈ 4 ఏళ్ళు అయ్యే పనులు అవుతాయి. జనాన్ని చూసి ఏడుస్తుంటే నవ్వే లక్షణం జగన్మోహన్ రెడ్డి. ఇతను జనాలు ఓదార్పు చేయటం కాదు, జనాల రక్తం పీక్కదనడానికి అడిగి పోయి ఇప్పుడు మహిళల మీద రాళ్ళు జరిగింది. గబక్కనే ఎవరికైనా అయితే ఏందండి పరిస్థితి? ఈడిదేముంది, ఆ కుటుంబ సభ్యులు బాధపడాల్సి వచ్చింది. లేదు, జగన్మోహన్ రెడ్డి మీదే రాళ్ల దాడి జరిగిందని చెప్పి సాక్షి మీడియా గగ్గోలు పెట్టింది కదా. మీరు దయచేసి సాక్షి మీడియా అని మాత్రం చెప్పొద్దు. నేను గతంలో కూడా చెప్పా, దాన్ని మీడియా అంటారు, దాన్ని మీడియా అంతే. ఇప్పుడు నేను కూడా ఒక 100 పాంప్లెట్ గుర్తుకొచ్చి అదేదో పెట్టేస్తా, దానికి విలువ ఉంటుందా? విలువ లేని పత్రిక గురించి మీరు మాట్లాడద్దు, అర్థమవుతుందండి అది.